ఆయన ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారిపోవడం ఖాయం. అలాంటి నేత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. జిల్లా అధ్యక్షుడిని తాటి వెంకటేశ్వర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు తాటి వెంకటేశ్వర్లు పార్టీలో కొనసాగాలని భావిస్తున్నారా, లేక పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారా? ఎందుకు తాటి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడిపై ఇంత కోపంగా ఉన్నారు? జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ఎందుకు పార్టీలో తాటి వెంకటేశ్వర్లు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మరో నేత మిచ్చ నాగేశ్వరరావు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుతో అస్సలు పొసకడం లేదు. ఆ క్రమంలో ఇక తాడో పేడు తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు తాటి వెంకటేశ్వర్లు. ఎందుకు స్థానిక ఎన్నికలే సరైన సమయంగా భావిస్తూ తన అనుచరులతో కలిసి త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఏంటి రచ్చ అని తలలు పట్టుకుంటున్నారు. ఇక పార్టీ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా అశ్వరావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ గెలిచింది లేదు. పార్టీ అధిష్టానం చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇతర పార్టీల వారు బీఆర్ఎస్ లో చేరడమే తప్ప ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపింది లేదు. అధికారం పోవడంతో ఆ పార్టీలో చేరేవారు కరువయ్యారు. ప్రస్తుతం మిగిలిన 2 నాయకులను కూడా కాపాడుకోవడంలో కూడా రాష్ట్ర నాయకత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేరుగా విమర్శిస్తున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు అని చెప్పుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణాత్మక సూచనలు చేస్తూనే జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ అటు పార్టీని ఇటు క్యాడర్ను ఇరకాటంలో పెడుతున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు మాత్రం తాను కేసీఆర్ కు వీర విధేయుడని, అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి తనదేనంటూ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ కూడా తనదే అన్నట్టు తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పుడు అది ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మిచ్చ నాగేశ్వరరావు పార్టీ ముఖ్య నాయకులను కలుపుకుపోకుండా తన ఒకరిద్దరు అనుచరులు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఓ ఫామ్ హౌస్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు బాగా మండిందట. తాటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఫైర్ అయ్యారు. అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. తోట రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ట్రైకార్ చైర్మన్, 30 ఏళ్ల సుదీర్ఘమైన తన అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో కానీ, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీని బలపరచడంలో కానీ బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమైందని తాటి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం 2 మాజీ ఎమ్మెల్యేలు కలిసి పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అటు పార్టీ కార్యక్రమాల్లో తాటి వెంకటేశ్వర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో తాటి వెంకటేశ్వర్లు ఒంటరిగాని నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ పార్టీ ఉనికిని చాటుకునే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల సమయం ఆసన్నమవడంతో తాటి వెంకటేశ్వర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తాటి వెంకటేశ్వర్లు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థులుగా తన అనుచరులను నియోజకవర్గం అంతటా అన్ని స్థానాల్లో బరిలో నిలుపుతానని హెచ్చరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఇద్దరి ఒంటెద్దు పోగడల కారణంగా పార్టీ గ్రామీణ స్థాయిలో ఎదగడం లేదని, మెచ్చ నాగేశ్వరరావును అశ్వరావుపేట అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా ఎవరు నియమించారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్, హరీష్ రావు పిలిచి పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పి స్వయంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీలో చేరడం జరిగిందని తాటి వెంకటేశ్వర్లు అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ తనకు సూచించిన విధంగా మెచ్చ నాగేశ్వరరావు గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తుకు చేస్తున్నారు. పార్టీ ఓటమి చెంది 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోకపోవడం, సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తన దగ్గరకు అనేక ఇబ్బందులతో వచ్చే కార్యకర్తలకు అండగా ఉంటూ మండల, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడుతూ కార్యకర్తలను, అనుచరులను కాపాడుకుంటాను అని తాటి వెంకటేశ్వర్లు అంటున్నారు. జిల్లా అంతటా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇలానే
బాగానే ఉందన్నారు. దీనికి ముఖ్య కారణం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అని విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగితే తన నుండి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని, అన్ని మండలాల్లో తన అనుచరులు పోటీలోకి రంగంలోకి దిగుతారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావుకు తనకంటే ఏం గొప్ప అని, తానైనా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అయినా మరో పార్టీ నుండి గెలిచి వచ్చిన వాళ్ళమే అన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కొంత అభద్రతా భావంలో ఉన్నట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. తాటి వెంకటేశ్వర్లు లాంటి వ్యక్తికి అవకాశాలు దక్కితే తన జిల్లా అధ్యక్ష పదవికి చెక్ పెడుతుందనే భ్రమలో జిల్లా అధ్యక్షుడు ఉండి ఉండొచ్చని అంటున్నారు. కానీ తన మనసులో అలాంటి ఆలోచన లేదన్నట్లుగా తాటి మాట్లాడారు. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉండడం సాధారణమే, కానీ ఎన్నికల సమయంలో సమిష్టిగా కలిసి పనిచేస్తూ పార్టీని బలపరచాల్సినప్పుడు ఇలా తోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం, సమావేశాలకు జిల్లా అధ్యక్షుడు వచ్చి అటు నుంచి అటే పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కార్యకర్తలు సైతం కూడా వ్యక్తం చేయడం విశేషం. నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేని వ్యక్తి, కార్యకర్తలకు భరోసా కల్పించలేని వ్యక్తి మెచ్చా నాగేశ్వరరావు లాంటి వ్యక్తి చేతిలో బాధ్యతలు పెడితే పార్టీని బలపరచడం, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తాటి వెంకటేశ్వర్లు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరుతాను అని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసినట్టు, ఇక ఆ పార్టీలో చేరి పార్టీని ముందుండి నడిపిస్తారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరిగింది. కానీ తాటి వెంకటేశ్వర్లు అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం, కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం చేయడంతో ఆ టాపిక్ కి చెక్ పడింది. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడమే కాకుండా తాడో పేడో తేల్చుకుంటా అనే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈసారి ఏం జరుగుతుందో అనే చర్చ జోరందుకుంది. అయితే ఇప్పటికే పలుమార్లు పార్టీ మారడంతో తాటిపై నిలకడలేని నేత అనే ప్రచారం కూడా ఉంది. జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ముఖ్య నాయకులకు సమాచారం అందించాలి. పార్టీ ముఖ్య నాయకులను కలుపుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశం ఎంచుకొని సమావేశాలు ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఫామ్ హౌస్ రాజకీయాలు చేయాలి అనుకుంటే మరోసారి జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం కలగక తప్పదని తాటి వెంకటేశ్వర్లు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో.